హైదరాబాద్ లో పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు ఎన్నికల అధికారి దానా కిషోర్. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ రోజున ఓటు వేయాలని కోరారు ఆయన. అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు నిర్వహించామని, అదే అనుభవంతో లోక్సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న హైదరాబాద్ ఎన్నికల అధికారి దానా కిషోర్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికల కోసం పార్టీలన్నీ కూడా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించి మొత్తానికి సమయం పూర్తి కావడంతో అవన్నీ కూడా ప్రచారాన్ని ఆపేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక ఎన్నికల కోసం ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, 11వ తేదీన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి హైదరాబాద్ ఎన్నికల అధికారి దానకిషోర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 11వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ల పరిధిలో? ప్రజలందరికీ హైదరాబాద్ ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, మనము దాదాపు 3976 పోలింగ్ స్టేషన్స్లో ప్రజలు వచ్చి ఓటు వేసేదానికి కావాల్సిన ఏర్పాట్లు, ముఖ్యంగా అక్కడ కనీస వసతులు, నీరు, అట్లాగే మంచి ప్రెమిసెస్, తర్వాత ఎండ ఉంటుంది కాబట్టి షామేన్ అరేంజ్ చేసాము. క్యూ మేనేజ్మెంట్ కోసం ఎన్సీసీ వాళ్ళని ఉపయోగిస్తున్నాం ఈసారి. అట్లాగే పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఎవరైనా దివ్యాంగులు, అంగవైకల్యం ఉన్నటువంటి వారి కోసం ఈసారి దాదాపు 2000 మంది వాలంటీర్లు పెట్టి 170 వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేసాం, వాళ్ళు తీసుకొచ్చి ఓటు వేయించేదానికి. అలాగే అక్కడ ర్యాంపులు, వీల్ చైర్స్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా కూడాను అక్కడ మనకు ఇంకా ఎన్నికలకు సంబంధించి ఉన్నటువంటి మెటీరియల్స్ లైక్ ఈవీఎంస్ అంతా కూడా రిజర్వ్ ఈవీఎంస్తో పాటు ఆయా ఎన్నికల అధికారులకు అందజేయడం జరిగింది. అట్లాగే సిబ్బంది కూడా దాదాపు 18,500 సిబ్బందికి తర్ఫీదు ఇచ్చి, సెక్షన్ ఇచ్చి రేపు వారు మనకు పోలింగ్ కేంద్రాలకు రిపోర్ట్ చేస్తారు. ఈ రకంగా మనం ఏర్పాట్లు చేస్తున్నాం. సంబంధించి భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో అప్పటి అనుభవాలు ఇప్పుడు ఎలా ఉపయోగపడుతున్నాయి? మనకు అసెంబ్లీ ఎన్నికలు చాలా సక్సెస్ఫుల్గా శాంతియుతంగా చేసామండి. సింగిల్ రీపోలు కూడా జరగడం ప్రప్రదం హైదరాబాద్లో యాక్చువల్గాను. కాబట్టి చక్కగా ప్రజలు సహకరించారు, అట్లాగే పొలిటికల్ పార్టీస్ కూడా మనకు సహకరించారు. వారి సహకారంతో మంచి ఎన్నికలు చేయగలిగాము. ఈసారి నేనే సిపి గారు కూడా జాయింట్గా చాలా విజిట్స్ చేశాము. కొన్ని వెరీ ఫ్యూ సమస్యాత్మక కేంద్రాలు, ఒక 13 పోలింగ్ కేంద్రాలు కొంచెం ఇబ్బందులు ఉంటాయని చెప్పి అక్కడ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టడం జరుగుతుంది. అట్లాగే మనం ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడాను ఒక ఉమెన్ పోలింగ్ సిబ్బందిని కూడా పెట్టాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా జరిగే ప్రక్రియని రికార్డ్ చేస్తున్నాం ఈసారి, పోయినసారి లెక్కనే. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఇద్దరు ఒక స్టాటిక్ కెమెరా ఉంటుంది, మొత్తం రికార్డ్ చేస్తుంది. కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఏదైనా ఉంటే అక్కడ లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. అంటే ఇది డైరెక్ట్గా ఎన్నికల కమిషన్కి వెబ్ కాస్టింగ్ చేస్తాము. అట్లాగే మన దగ్గర కూడా కంట్రోల్ రూమ్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. ఇవి కాకుండా ఈసారి పోలింగ్ సిబ్బందికి సంబంధించి పోయినసారి చూసుకొని సెక్షన్ ఇంకా చక్కగా ఇవ్వడం జరిగింది, పోయినసారి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని. ఉదాహరణకి పోలింగ్కి సంబంధించినటువంటి డైరీస్, ఫామ్స్ 17A ఇవన్నీ కూడాను ఒక పుస్తకం రూపంలో ఇచ్చాము. దాన్ని పెర్ఫరేట్ చేస్తుంటారు షీట్స్, అవి చించి మనకి ఇచ్చేసేయచ్చు అనమాట. అట్లాగే ఈసారి పోలింగ్కి ఇవ్వాల్సినటువంటి సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి మొత్తం వస్తువులన్నీ కూడా మనమే ముందుగా బ్యాగుల్లో తయారు చేస్తున్నాం కాబట్టి అక్కడ పోలింగ్ అధికారులు కూడా ఈజీగా ఉంటుంది. అది ఇటువంటి ఏర్పాట్లు చేశాము. అట్లాగే మాక్ పోలింగ్ ఏదైతే ముందుగా మనము నమూనా పోలింగ్ ఉంటుందో, యాక్చువల్ పోలింగ్ ముందు దానికి సంబంధించి కొన్నిసార్లు మనకు ఇబ్బందులు ఎదురైనాయి. దాన్ని పూర్తిగా క్లియర్ చేసి పోలింగ్ మొదలు పెట్టాలి. కొన్ని దగ్గరలో పోలింగ్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ట్రైనింగ్ కూడా మంచిగా ఇచ్చాము. కాబట్టి చక్కగా ఎన్నికలు జరుగుతాయని చెప్పి భావిస్తున్నాం. ఎంతమంది భద్రతా సిబ్బంది హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉపయోగిస్తున్నారు? రక్షణ విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దాదాపు మనకి ఈసారి 12 పారామిలిటరీ బలగాల 12 సెక్షన్స్, 12 కంపెనీస్ వచ్చాయి మనకు. కేంద్ర పారామిలిటరీ బలగారు, వారితో పాటు దాదాపు 9,000 మంది పోలీస్ సిబ్బంది మనకి ఈసారి ఎన్నికల్లో పాల్గొంటున్నారు. సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ స్టేషన్ల దగ్గర దాదాపు ఒక ఫుల్ సెక్షన్ 10 నుంచి 20 వరకు ఉంటారు అక్కడ. మిగతా దగ్గరలో హాఫ్ సెక్షన్ అంటే 5 నుంచి 6-8 మంది ఉంటారు. కొన్ని సింగిల్ పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక పోలింగ్ సిబ్బంది కంపల్సరీ ఉంటారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా పోలీసింగ్ ఉంటుంది కంపల్సరీ. కానీ ఇది కాకుండా ఆ రోజు వాళ్ళ స్ట్రైక్ ఫోర్సెస్, తర్వాత స్పెషల్ ఫోర్సెస్ తిరుగుతూ ఉంటాయి. దీంతోపాటు 381 రూట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క రూట్కి ఒక రూట్ మ్యాజిస్ట్రేషన్ పెట్టాం. వారికి ఒక వెహికల్ ఉంటుంది, దాంతోపాటు ఈవీఎంస్, దాంతోపాటు పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా లాస్ట్ టైం మనం ఎట్లయితే ప్రజలు ఓటింగ్లో పాల్గొన్నారో అదే రకంగా పాల్గొంటారని ఆశిస్తున్నాం. సార్, హైదరాబాద్ అనేసరికి ప్రైవేట్ కంపెనీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎక్కువగా ఉంటారు. మరి వాళ్ళందరికీ సెలవులు ఉంటాయా? సెలవులు ఉంటే ఓటింగ్ శాతం పెంచడానికి కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంత ప్రయత్నించినా కొంత ఓటింగ్ శాతం అనేది రోజు రోజుకు తగ్గుతున్నటువంటి పరిస్థితి. ఈసారి పోలింగ్ కోసం అని చెప్పేసి 11వ తారీఖున అన్ని కేంద్ర తర్వాత రాష్ట్ర ఆఫీసులకు కూడా, అట్లాగే ప్రైవేట్ ఆఫీసులు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ఆయా సిబ్బందులు, ఆయా యజమానులు కూడా మనం తెలియజేసాం తప్పనిసరిగా లీవులు ఇవ్వాలని చెప్పేసి. ఎవరైనా లీవ్ ఇవ్వకుండా సిబ్బందిని ఓటింగ్కి పోకుండా చేసినట్లయితే తప్పనిసరిగా వారిపైన చర్య తీసుకుంటామని చెప్పని మేము సీఓ గారు కూడా తెలియజేశారు.
అలాగే ప్రజలు ఎక్కువగా పాల్గొనేదానికి అవగాహన కార్యక్రమాలు పలు చేపట్టాము. గత 3 నెలల క్రితమే దాదాపు ఎన్నికలు జరిగాయి, చక్కగా ఎన్నికలు జరిగాయి మన దగ్గర. అప్పుడు కూడాను కొన్ని అవగాహన కార్యక్రమాలు చేసాము. ఈసారి కూడాను ప్రముఖ పర్సనాలిటీస్తో అప్పీలింగ్ చేయించడము, అట్లాగే కొన్ని రన్స్ దివ్యాంగుల కోసం ఒక రన్ చేశాము. అట్లాగే మనము పలు కాలేజీల్లోనూ స్టూడెంట్స్ ఉన్న దగ్గర కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆడియో విజువల్ ఎక్విప్మెంట్ ఒకటి తయారు చేయించేసి వాటి ద్వారా కూడా వాళ్ళకి చూపించడం జరిగింది, ఓటు ఎలా ఉపయోగించుకోవాలని. కాబట్టి ఈసారి ప్రజలు ఎక్కువగా వచ్చి ఓటింగ్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏదైతే ప్రచారం కోసం ప్రయత్నం చేశారు, కానీ ఓవరాల్గా ఇప్పటికి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి హైదరాబాద్ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? ఓటు హక్కు అనేది అదేదో మనకు ఫ్రీగా వచ్చింది కాదండి. మనకు దేశానికి స్వతంత్రం వచ్చింది కాబట్టి ఈరోజు మనకు ఓటు హక్కు ఉంది బేసికల్గా. ఇదంతా మన దేశ నేతలు, మహాత్మా గాంధీ లాంటి పెద్దలందరూ కూడా కష్టపడి మనకు తీసుకొచ్చినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన హక్కు మనకిది. ఈ హక్కును ఉపయోగించుకోండి, మీ యొక్క ప్రజాప్రతినిధులను చక్కగా ఎన్నుకోండి, పార్లమెంట్కి పంపించండి. మంచి ప్రతినిధిని ఎన్నుకుంటే మీకు మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకొని పలు ఇతరులకు, ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని నేను హైదరాబాద్ ప్రజలకు పిలిపిస్తున్నాను. సార్, ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఓటర్ స్లిప్ ఉండాల్సిందేనా? అసలు ఏమేమి తీసుకెళ్ళాలి? పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఫోటో ఓటర్ స్లిప్ మనం పంచింది ఉంటేనే, కంపల్సరీగా ఉంటేనే ఎన్నికకి అలో చేశాము. బట్ దాంతోపాటు ఈసారి ఏం చేసామంటే, లాస్ట్ టైము ఇది దాంతోపాటు ఏదైనా 11 డాక్యుమెంట్లు ఉండొచ్చు, కానీ ఈసారి ఫోటో ఓటర్ స్లిప్ ఈజ్ నాట్ అ డాక్యుమెంట్ ఫర్ యువర్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ కాదు అది. ఈసారి ఒక్క ఫోటో ఓటర్ స్లిప్ తనపై ఇదే నా ఫోటో ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఈసారి ఓటింగ్కి రానివ్వరు, ఓటు వేయనివ్వరు. కాబట్టి 11 డాక్యుమెంట్లు ఎలక్షన్ కమిషన్ సూచించారు, అవి ప్రజలకు తెలియజేశాము, మీడియాలో కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ పేయర్స్ 10.25 లక్షల మంది మా దగ్గర ఉన్నారు. వారికి అందరికి కూడా నేను మెసేజ్ పంపిస్తున్నాను. ఈరోజు ఈ 11 డాక్యుమెంట్లు ఏంటి, దాంట్లో ఒక డాక్యుమెంట్ తీసుకురావాలి. మీకు ఇచ్చినటువంటి ఫోటో ఓటర్ స్లిప్ అనేది ఇది ఒక ఆహ్వాన పత్రం లాంటిది. మీకు విన్నవించడం బేసికల్గా ఇది మీ పోలింగ్ స్టేషన్, మీ లొకేషన్, ఇది మీరు వచ్చి ఓటు వేసుకోవచ్చని చెప్పడానికి మాత్రమే అది. బట్ అది ఇస్ నాట్ అ డాక్యుమెంట్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఈసారి ఆ విషయం ప్రజలకు తెలియజేస్తున్నాము. ఈ 11 డాక్యుమెంట్లు ఉదాహరణకి మీ ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే మీ బ్యాంక్ పాస్బుక్స్ కావచ్చు, మీరు పోస్ట్ ఆఫీస్ పాస్బుక్ కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా ఉద్యోగం ఏంటో వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చి 11 ఉన్నాయి. వాటిని మేము మీడియాకు కూడా ఇస్తున్నాము. ఈరోజు మెసేజ్ ద్వారా కూడా సందేశం పంపిస్తున్నాం. ఇది తీసుకొచ్చి ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. చివరగా ఏదైతే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలు రావడానికి గడువు ఉంటుంది, 40 రోజుల కంటే ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈవీఎంలను అటు వీవీప్యాడ్లను పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, వాటి రక్షణ ఎట్లా తీసుకుంటున్నారు? ఈవీఎంల భద్రతకు సంబంధించి 3 రకాల రక్షణ సిబ్బంది వాటికి రక్షణ వహిస్తూ ఉంటారండి. ఇన్నర్ మూడు భద్రతా వలయాలు ఉంటాయి. లోపల భద్రతా వలయంలో కేంద్ర పారామిలిటరీ బలగాలు ఉంటాయి. దాని తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి రిజర్వ్డ్ పోలీసు వాళ్ళు ఉంటారు. దాని తర్వాత సిటీ పోలీసు వాటిని కాపలా కాస్తుంటారు. ఇవన్నీ కూడాను ఏదైతే రూములో భద్రపరిచామో ఈచ్ రూమ్కి 2 తాళాలు, 2 లాక్స్ ఉంటాయి. ఒక లాక్కి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది, ఒక లాక్కి డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ నా దగ్గర ఉంటుంది. కాబట్టి మేమిద్దరం వెళ్ళి కీస్ ఇస్తేనే దాన్ని తీయగలుగుతారు బేసికల్గాను. ఇదొక మనం తీసుకున్నటువంటిది. ప్రతి రూమును కూడాను సీల్ చేయడం జరుగుతుంది. ప్రతి రూముకు కూడాను అగ్ని ప్రమాదాలకు నిరోధించేటువంటి యంత్రాలు కూడా అక్కడ ఉంచుతున్నాము. దీంతోపాటు మొత్తం అన్ని కెమెరాలు పెట్టి, కెమెరా నుంచి లైవ్ ఫీడ్ తీసుకొని ఒక మానిటర్కి పెట్టి మానిటర్ బయట పెట్టడం జరుగుతుంది. ఆ మానిటర్ దగ్గర మనకు కావాలంటే పొలిటికల్ లీడర్స్, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళ సిబ్బందిని పెట్టుకోవచ్చు అక్కడ. దీంతోపాటు 24 అవర్స్ అక్కడ ఒక గెజిటెడ్ ఆఫీసర్ని కూడా మనం నామినేట్ చేస్తున్నాము, ఎప్పుడు కూడా అక్కడ ఉండి చూసేదానికి కూడా. మొత్తానికి ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పి దానకిషోర్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో రాజు.